హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్న స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. రియల్మీ 13 సిరీస్ నుంచి 2 కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. అదే రియల్మీ 13 అండ్ 13 ప్లస్. మనం ఇప్పుడైతే రియల్మీ 13 ప్లస్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఏ ప్రైస్ కి లాంచ్ అయింది, అండ్ ఆ ప్రైస్ కి ఈ మొబైల్ వర్తా కాదని నా ఒపీనియన్ ని మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి కంటెంట్ లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ టోన్ ఫినిషింగ్ లో అయితే ఈ మొబైల్ డిజైన్ చేశారు. పాలికార్బోనేట్ బాడీ, ఇది 7.6 mm థిక్నెస్ తో వస్తుంది. 185 grams వెయిట్ అయితే ఉంటుంది. టోటల్ 3 కలర్ వేరియంట్స్ లో అయితే ఈ మొబైల్ ని తీసుకొచ్చారు. గోల్డ్, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్స్ లో. మెయిన్ ఈ మొబైల్ లో IP65 రేటింగ్ అయితే తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ మొబైల్స్ లో IP65 రేటింగ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. 3.5 mm జాక్ ఉంది. ఓవరాల్ గా మంచి ప్రీమియం లుక్స్ తో అయితే ఈ మొబైల్ ని తీసుకొచ్చారు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 inch FHD ప్లస్ AMOLED డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ప్రో HDR ప్యానల్ ఇది. సో చాలా కలర్ఫుల్ గా ఉంటుంది డిస్ప్లే అయితే. 2000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 1200 Hz ఇన్స్టెంట్ టచ్ శాంప్లింగ్ రేట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. వైడ్ వన్ ఎల్ఎన్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సో ఓవరాల్ గా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్ లో చాలా బాగుంటుంది. మరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రొసెసర్ తో వస్తుంది. 4 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. సో పవర్ఫుల్ కాదు, పవర్ ఎఫిషియెంట్ కూడా. తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఆండ్రాయిడ్ స్కోర్ కూడా వచ్చేసి అరౌండ్ 7,50,000 వరకు అయితే ఉంటుంది. LPDDR4X RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లో ల్యాగ్ ఉండదు. అండ్ గేమింగ్ కోసం స్పెషల్ గా GT మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేమింగ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ మొబైల్లో. 6050 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొబైల్లో ఎటువంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండవు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో వస్తుంది. Realme UI 5.0 మీద రన్ అవుతుంది. టోటల్ 2 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 year సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ మొబైల్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 50 MP డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసి సోనీ LYT600 లెన్స్ OS సపోర్ట్ తో వస్తుంది. అండ్ 2 MP బొకే లెన్స్ కూడా ఉంది. అల్ట్రావైడ్ సెన్సార్ అయితే లేదు. ఈ ప్రైస్ రేంజ్ కి అల్ట్రావైడ్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా 16 MP సెల్ఫీ క్యామ్ తో వస్తుంది. సో ఓవరాల్ గా డీసెంట్ పిక్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసి బ్యాక్ క్యామ్ యూస్ చేసి అప్ టు 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి 1080p 60 FPS లో రికార్డ్ చేయొచ్చు. ఇంకా దీనిలో నైట్ మోడ్ ఉంది. 2x పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఏ క్యామ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. సో ఓవరాల్ గా ఒక డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఈ చార్జర్ యూస్ చేసి మొబైల్ అయితే 0 to 50% 19 minutes లో ఛార్జ్ చేయొచ్చు. అండ్ 0 to 100% అండర్ 45 minutes లో అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ వన్స్ ఛార్జ్ చేస్తే 1 full వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ లైక్ Wi-Fi 6 తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ ఉంది. 9 5G బ్యాండ్ సపోర్ట్ తో వస్తుంది. డ్యూయల్ 5G సపోర్ట్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్లాక్ సెన్సార్ ఉంది. రిమైనింగ్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి, దేన్ని స్కిప్ చేయలేదు. 3.5 mm జాక్ తో వస్తుంది. సో ఆడియో అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 13 ప్లస్ 5G మొబైల్ గురించి. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 22,999 రూపాయలకి. 8GB 256GB మోడల్ 24,999 రూపాయలకి. అండ్ హైయర్ మోడల్ 12GB 256GB వేరియంట్ 26,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ సెల్ లో కనుక ఈ మొబైల్ కొంటే అప్ టు 1500 వరకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే 23,000కి ఇది ఒక డీసెంట్ మొబైల్. ఆల్రౌండర్ మొబైల్ అయితే కాదు, బట్ రియల్మీ బ్రాండ్ నుంచి అయితే ఇది ఒక డీసెంట్ మొబైల్. సేమ్ ప్రైస్ కి రీసెంట్ గా iQOO Z9 Pro మొబైల్ కూడా లాంచ్ అయింది. ఆ మొబైల్ దీనికన్నా కొంచెం బెటర్. మరి 23,000 రూపాయల్లో మీరు ఏ మొబైల్ కొంటారని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ టైం.